గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, ఏ శ్రీనివాస్ గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, డైరెక్టర్ అండ్ క్లినికల్ రీసెర్చర్ కూడా. సో సార్ని అడిగి వాల్వ్యులర్ హార్ట్ డిసీజ్ అంటే ఏంటి, దీంట్లో ఏం కాంప్లికేషన్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏముంటాయి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సో సార్, వాల్వ్యులర్ హార్ట్ డిసీజ్ అంటే జనరల్గా అందరికీ తెలిసిన చాలా తక్కువ. సో ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అసలు ఏంటి అది ఒక బేసిక్ నాలెడ్జ్ నుంచి? అంటే మామూలుగా అయితే హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయమ్మా. పైన 2 ఛాంబర్స్ ఏట్రియా అని, కింది 2 ఛాంబర్స్ వెంట్రికల్స్ అని అంటాం. ఈ రైట్ సైడ్ నుంచి అయితే రైట్ వెంట్రికల్ నుంచి పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్కి వెళ్ళి, లంగ్స్ నుంచి పల్మనరీ వెయిన్స్ ద్వారా లెఫ్ట్ ఏట్రియంకి వచ్చి, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి మళ్ళీ అయోటా ద్వారా శరీరం అన్నిటికీ రక్తం సరఫరా అవుతుంది. ఇది మామూలుగా సర్క్యులేటరీ సిస్టమ్. ఈ సర్క్యులేటరీ సిస్టంలో బ్లడ్ ఏదైతే ఒక డైరెక్షన్లో వెళ్ళేదానికి నేచర్ నుండి, భగవంతుడు నుండి ఈ ఛాంబర్స్ మధ్యలో క్రియేట్ చేసిన స్ట్రక్చర్స్నే వాల్వ్స్ అంటాం. ఇది రైట్ సైడ్ రైట్ ఏట్రియం రైట్ వెంట్రికల్ మధ్యలో ఉన్నది ట్రైకస్పిడ్ వాల్వ్ అని, లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్ మధ్యలో ఉన్నది మైట్రల్ వాల్వ్ అని, రైట్ వెంట్రికల్ నుంచి పల్మనరీ ఆర్టరీ దగ్గర ఉన్నది పల్మనరీ వాల్వ్ అని, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అయోటా దగ్గర ఉన్నది అయోటిక్ వాల్వ్ అని మనం సంబోధిస్తాం. మామూలుగా అయితే ఈ వాల్వ్ ఫ్రీగా ఓపెన్ అయినప్పుడు బ్లడ్ అంతా బయటకు వస్తుంది, ముందుకు వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఏజ్ వల్లగా కాల్షియం జమైనా, లేదంటే చిన్నప్పుడు బ్యాక్టీరియల్ రుమాటిక్ ఇన్ఫెక్షన్ హార్ట్ డిసీజ్ అంటారు. రుమాటిక్ బ్యాక్టీరియా, స్ట్రెప్టోకాకస్ అనే బ్యాక్టీరియా ఫస్ట్ గొంతు దగ్గర నొప్పి వచ్చి దాని తర్వాత వాల్వ్స్ని అటాక్ చేస్తుంది. అప్పుడు వాల్వ్ సరిగా ఓపెన్ కాకుండా ఇట్లా ఇట్లా డూమింగ్ అవుతాయి. డూమింగ్ అంటే ఇలా అయినప్పుడు కింద నుంచి బ్లడ్ వచ్చేదానికి అబ్స్ట్రక్షన్ అవుతుంది. దాన్ని అట్లా డూమ్ అయ్యే కండిషన్ను మనం అయోటిక్ స్టెనోసిస్ అని అయోటిక్ వాల్వ్లో, మైట్రల్ స్టెనోసిస్ అని మైట్రల్ వాల్వ్లో, అట్లనే పల్మనరీ వాల్వ్లో, ట్రైకస్పిడ్ వాల్వ్లో వాటి స్టెనోసిస్ అని మనం సంభవిస్తాం. అలానే కాకుండా ఇప్పుడు ఓపెనింగ్ అబ్నార్మల్ అవడమే కాకుండా అప్పుడప్పుడు క్లోజ్ అయినప్పుడు కూడా అక్కడ లీక్ ఉండడము, లేకుంటే క్లోజ్ సరిగా కాలేకపోవడము, దూరంగా ఉండడము, అట్లా ఉన్నప్పుడు ఏంటంటే వాల్వ్లో లీకేజెస్ సంభవిస్తాయి. మైట్రల్ రిగజిటేషన్ అని, అయోటిక్ రిగజిటేషన్ అని, ట్రైకస్పిడ్ రిగజిటేషన్గా వాటిని పరిగణిస్తాం. వీటికి నారోయింగ్ ఉన్నా, లీకేజ్ ఉన్నా ఇంతకుముందు అయితే మనం కేవలము ఆపరేషన్ చేసే దాన్ని మారుస్తుంటిమి. కానీ ఈ మధ్య ఆపరేషన్ లేకుండా కూడా దాన్ని పర్క్యూటెన్స్ విధానం ద్వారా అమర్చే టెక్నిక్ మనకు వచ్చింది. ఈ ఆపరేషను అంటే ఇంతకుముందు మత్తు చేయడం, దాన్ని కటింగ్ చేయడం రిస్క్ ఉంటుంటే కనుక దానికి చాలామంది ఫిట్గా లేకపోతుంది. కానీ ఈ మధ్య వచ్చిన థెరపీస్లో కేవలం ఖాళీ రక్తం ద్వారా గుండా వాల్వ్ను సరి చేసేదానికి మనకు మార్గం ఉంది. సార్, అసలు ఈ కండిషన్ అనేది ఎందుకు వస్తుంది ఎవరిలో అయినా? దీన్ని అవాయిడ్ చేయాలంటే ఏమైనా ప్రికాషన్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు మామూలుగా ఇందాక అన్నట్టుగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, స్ట్రెప్టోకాకస్ అనే దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఫస్ట్ గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చి, తర్వాత వాల్వ్ మీద ఇన్ఫెక్షన్ వచ్చి వాల్వ్ అన్ని గట్టిపడిపోవడం, ఫైబ్రోసిస్ కావడం, లేదంటే వాల్వ్ ఉన్న బ్యాక్టీరియా తినడం వల్ల లీకేజ్ సరిగా జాయింట్ కాకుండా లీకేజ్ కావడం వల్ల రిగజిటేషన్ రావడం సంభవిస్తుంది. సో ఇలా కాకుండా ఏజ్ వల్ల కూడా వాల్వ్స్ గట్టిపడిపోయి ఇంకా కాల్షియం డిపాజిట్ అయినప్పుడు డిజనరేటివ్ ప్రాసెస్గా మనం సంభవిస్తాం. ఇవి ప్రిడామినెంట్గా ఇండియాలో యంగ్ వాళ్ళలో అయితే రుమాటిక్ హార్ట్ డిసీజు, దాని తర్వాత పెద్దవాళ్ళలో అయితే కనుక ఈ లీకేజ్ ప్రాబ్లం వచ్చడం, లేదంటే కాల్షియం జమ అవ్వడం వల్ల కాల్సిఫిక్ అయోటిక్ వాల్వ్ డిసీజు జరుగుతుంటుంది. ఈ మైట్రల్ వాల్వ్, అయోటిక్ వాల్వ్ అనే దానికి రుమాటిక్ హార్ట్ డిసీజ్, రుమాటిక్ బ్యాక్టీరియా స్ట్రెప్టోకాకస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేదాన్ని రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటుంటుంది. ఈ అయోటిక్ వాల్వ్ కాల్షియం జమ అయ్యేదాన్ని డీజనరేటివ్ కాల్సిఫిక్ వాల్వ్ డిసీజ్ అంటాం. రుమాటిక్ వాల్వ్స్లో వచ్చే నారోయింగ్కు ఇంతకుముందు మనం పీబీఎంబీ బలూన్ మెటల్ వాల్వ్ వాడటమని చాలా ఏళ్ళ నుంచి ఇండియాలో చేస్తున్నాము. మనమే వేరే కంట్రీ వాళ్ళకి నేర్పించాము. ఎందుకంటే మన దగ్గర ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండి రుమాటిక్ మైట్రల్ స్టెనోసిస్ మన దగ్గర ఎక్కువ ఉంటుంది. దాంట్లో లీకేజ్ వచ్చినప్పుడు మాత్రము ఇంతకుముందు మనకు ట్రీట్మెంట్ మార్గం లేకుండే ఇప్పుడు సర్జరీనే మార్గం ఉంటుంది, ఆపరేషన్ చేసి మొత్తం మార్చడమే మార్గం. ఈ మధ్య దానికి కూడా మైట్రా క్లిప్ విధానం అని వచ్చింది. ఏ లీకేజ్ ఉందో అక్కడ 2 లీఫ్లెట్స్ సరిగా జాయిన్ కానప్పుడు కింద క్లిప్స్తో చేసి లీకేజ్ని తగ్గిస్తుంటుంది. అదే కాకుండా పైన ఉన్న అయోటిక్ వాల్వ్, లెఫ్ట్ సైడ్ నుంచి రక్తం తీసుకుపోయే అయోటిక్ వాల్వ్ మీద కాల్షియం జాయిన్ అయినప్పుడు అయోటిక్ స్టెనోసిస్ అని, దాని తర్వాత దాని వాల్వ్ సరిగా క్లోజ్ కానప్పుడు లీకేజ్ వచ్చినప్పుడు అయోటిక్ రిగజిటేషన్గా మనం పరిగణిస్తాం. ఇంతకుముందు దానికి కూడా సర్జరీ చేసి అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ చేస్తుంటే, ఈ మధ్య సర్జరీ లేకుండా కేవలం ఖాళీ రక్తం ద్వారా కూడా అక్కడికి తీసుకెళ్ళి ఆ వాల్వ్ని అమర్స్తాం. ఇందులో బొమ్మలో చూసినట్టుగా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వచ్చి ఇక్కడ అమర్చే వాల్వ్నే ఇది టావర్ వాల్వ్ అంటాం. అంటే ట్రాన్స్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంట్ కానీ ఇక్కడ నుంచి వచ్చి అయోటా నుంచి వచ్చి పెడుతున్నాం కనుక
ట్రాటిక్ వాల్ రిప్లేస్మెంట్ కానీ ఇంప్లాంట్ కానీ మనం సర్జరీ ఇస్తాం. ఓకే. దీని స్పెషాలిటీ ఏంటంటే ఏమాత్రం ఛాతీ కటింగ్ ఉండదు, నొప్పి ఉండదు, మత్తు లేదు. కేవలం కాలు నుంచి తీసుకొచ్చి ఇనిషియల్గా క్యాల్సిఫైడ్ వాల్ని క్రష్ చేసి తర్వాత ఆర్టిఫిషియల్ వాల్ పెడతాం కనుక ఇమీడియట్గా రోగి కోలుకొని దాంట్లో ఒక రోజులనే మళ్ళీ ఇంటికి డిశ్చార్జ్ కావడానికి రెడీ అవుతారు. ఈ టావర్ అనే ప్రక్రియ ఇంతకుముందు సర్జరీకి సిట్ లేని వాళ్ళకే చేస్తుంటివి. ఈ మధ్య ఏమిటంటే ఆపరేషన్కి మధ్య రకంగా ఉన్న ఫిట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఆపరేషన్ కంటే కూడా ఈ టావర్ విధానం ద్వారా లాభం ఉంటుందనే వాళ్ళ అధ్యయనంలో వచ్చింది కనుక ఈవెన్ ఆపరేషన్ ఫిట్ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కోతలేని టావర్ విధానం ద్వారా ఈ ఐటిక్ స్టెనోసిస్ పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. కాకపోతే అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు మనకి 10 ఏళ్ల వరకు ఈ వాల్వ్స్ పెట్టినవి బాగుంటుందని మనకు స్టడీస్లో ఉంది కనుక ఏజ్ ఎవరికైతే 65 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకే మనం ఈ టావర్ ప్రక్రియ చేస్తాము. అంతకంటే యంగ్ ఉన్న వాళ్ళకి చేస్తే మళ్ళీ నారోయింగ్స్ వచ్చి మళ్ళీ సెకండ్ టైం ప్రొసీజర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కనుక అట్లాంటి వాళ్ళు ఆపరేషన్ చేయడం, 65 పైబడ్డ వాళ్ళకు టావర్ చేయడం జరుగుతుంది. కాకపోతే టావర్ చేసినా మళ్ళీ నారోయింగ్స్ వచ్చినప్పుడు మళ్ళీ దాని సెకండ్ వాల్వ్ టావర్ అని చేయొచ్చు. లేదంటే ఆపరేషన్ చేసినాక వాల్వ్స్ డిజనరేట్ అయిన వాటికి కూడా ఈ టావర్ విధానము మనము చేయొచ్చు. అంటే సర్జరీ తర్వాత బయోప్రాస్థెటిక్ వాల్వ్ ఉంటే దాని లోపల మనం టావర్ వాల్వ్ని అమర్చవచ్చు. ఇంకా రోగికి కొందరికి వెరీ రేర్లీ ఇంకా ఎక్కువ రోజులు బతికినప్పుడు 3వ ప్రొసీజర్ కూడా అవసరం పడ్డప్పుడు కూడా చేయడానికి మనం ప్లానింగ్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తాము. కాకపోతే ఈ టావర్లో చిక్కు ఏమిటంటే ఏ రోగికి ఏ విధమైన వాల్వ్ అమర్చాలా, ఏ ప్రికాషన్స్ తీసుకొని చేయాలా, ఇంకా దాని హార్ట్ టీమ్ కాన్సెప్ట్ అంటారు. రోగి వచ్చినప్పుడు సర్జరీ బెటరా టావర్ బెటరా అని చూసుకోవడానికి అపోలో లాంటి పెద్ద హాస్పిటల్స్ అయితే హార్ట్ టీమ్ ఉంటుంది, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ పరికరాలు ఉంటాయి. దాన్ని చేసే క్లినికల్ కార్డియాలజిస్ట్ మేమే ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ లాగానే కాకుండా దాన్ని చూసుకునే క్లినికల్ కార్డియాలజిస్టులు, మత్తు డాక్టర్లు, ఇమేజింగ్ స్పెషలిస్టు, కార్డియాక్ సర్జన్స్ అందరు కలిసి చేస్తాను చాలా ఇంపార్టెంట్. అప్పుడే రోగికి ఆప్టిమల్ రిజల్ట్స్ వస్తాయి. ఈ రిజల్ట్స్ కొంచెం చిన్న అయోటాలో ఎక్కువ పెద్ద సైజు వాల్వ్ పెట్టినా సడన్గా ఐటిక్ రప్చర్లు అయి చనిపోవడం, లేదంటే చేసేటప్పుడు సరి చేయకపోతే దాని తర్వాత ఎక్కువ సార్లు హార్ట్ కండక్షన్ సిస్టంలో బ్లాక్స్ వచ్చి పేస్ మేకర్ అవసరం ఉండడం, ఇట్లాంటివి సంభవించడానికి అవకాశం ఉంటుంది. సో కనుక ఈ హై ఎండ్ ప్రొసీజర్లు, స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ ప్రొసీజర్లు అన్నీ ఎవరు చేస్తున్నారు, వాళ్ళు ఇంతమందికి ఎన్ని చేశారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎన్ని అని కనుక్కొని చేయించుకుంటే మంచిది. ఆ వాల్వ్ పెట్టిన ఇంకో బ్యూటీ ఏంటంటే దాని తర్వాత సర్జికల్ వాల్వ్ చేసినాక బ్లడ్ థిన్నర్స్ చూసుకోవడం, దాని తర్వాత పీటీఎన్ఆర్ మార్చుకోవడం, చెస్ట్ చేయించుకోవడం అదేం అవసరం ఉండదు. రోగి ఇమీడియట్గా కోలుకొని కేవలం ఆస్పిరిన్, స్టాటిన్ లాంటి మాత్రల ద్వారా హాయిగా ఉండగలుగుతారు. 1 in 3 months అట్లా చూపించుకుంటే సరిపోతుంది. ఇది ఒక మేజర్ అడ్వాన్స్మెంట్. సో అది చేయడం ఈజీ, చేసిన తర్వాత రోగికి దాన్ని మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. సార్ అసలు డయాగ్నోసిస్ ఎలా చేయాలి? ఏమైనా ముందుగా సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయా ఇందులో? అంటే మనకు ఐటిక్ వాల్వ్కి ఒక సిమ్టమ్ ఉంటుంది, మైట్రల్ వాల్వ్కి ఒక సిమ్టమ్ ఉంటుంది. ఆ సిమ్టమ్స్ కన్సర్న్ స్పెషలిస్ట్ చూసి డిసైడ్ చేస్తారు. బై అండ్ లార్జ్ నడిచినప్పుడు దడ రావడం, లేకుంటే ఆయాసం రావడం ఉండి దాని తర్వాత అప్పుడప్పుడు కళ్ళు చీకట్లు వచ్చి పడిపోయినప్పుడు అట్లా ఉన్నప్పుడు మాత్రం ఈ వాల్వ్ ఐటిక్ వాల్వ్ నారంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సిమ్టమ్స్ వచ్చిన తర్వాత మాత్రం ర్యాపిడ్గా డౌన్ హిల్ కోర్స్ ఉంటుంది కనుక ఇమీడియట్గా మనం వీళ్ళని తొందరలో టావర్ ప్రక్రియ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. కాకపోతే మనం ఒక ఓవర్ నైట్ చేసేది కాదు, 2 వారాలన్నా ఫ్యామిలీ కూడా ప్లాన్ చేసుకొని దానికి ముందు యాంజియోగ్రామ్ చేసుకొని దాని తర్వాత అయోటిక్ రూట్ యాంజియో అని చేసి దాని తర్వాత ఏ విధమైన వాల్వ్ అమర్చాలని డిసైడ్ అవుతుంది. అలా కాకుండా దానికి ముందు సిటీ యాంజియోని ఒక టెస్ట్ చేసి కూడా మనము ఏ సైజు ఏ పేషెంట్కి ఏ విధమైన కవాటం అవసరం వస్తుంది అనేది మనం నిర్ధారిస్తాం. వీటన్నిటి తర్వాత అన్ని ప్రికాషన్స్ తీసుకొని చేస్తే కాలు రక్తనాళాలను కూడా తీసుకెళ్ళి 14 French వాల్వ్ను ఎక్కడైతే వాల్వ్ సరిగా నారంగా ఉండి ఓపెన్ అయితే లేదో దాన్ని బలూన్తో క్రష్ చేసి తర్వాత వాల్వ్ అమరుస్తాం. ఈ క్రష్ చేసినప్పుడు చిన్న చిన్న పార్టికల్స్ బ్రెయిన్కి వెళ్ళి పారాలసిస్ ఏమైనా అవుతుందా అట్లా కాకుండా చూడడానికి ఫిల్టర్ డివైజెస్ అని వచ్చినాయి. ఈ మధ్య దాని గురించి కూడా అధ్యయనం జరిగింది. చేసినా చేయకపోయినా, ఫిల్టర్ పెట్టినా పెట్టకపోయినా స్ట్రోక్ అంటే పారాలిసిస్ రావడంలో పెద్దగా డిఫరెన్స్ లేదని అధ్యయనంలో వచ్చింది కనుక కొందరికి చేస్తాం, కొందరు చేయము. కానీ బై అండ్ లార్జ్ అయితే చేయగలిగితే, అఫోర్డ్ చేయగలిగితే అది మన ఫిల్టర్ ప్రక్రియ పెట్టుకొని టావర్ వాల్వ్ చేసుకుంటే రిస్క్ తక్కువగా ఉంటుంది. సార్ పెద్దవాళ్ళలో ఇది ఎక్కువగా వస్తుందని మనం మాట్లాడుకుంటున్నాం కదా, అబౌవ్ 60 ఏజ్ అని. మరి ఆ ఏజ్లో వాళ్ళకి హెల్త్ అనేది సపోర్ట్ చేస్తుందా? రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయా? అదే దాంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఆ ఏజ్ వాళ్ళనే బీపీ ఖరాబ్ ఉంటుంది, ఆ ఏజ్ వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, ఆ ఏజ్ వాళ్ళకి షుగర్ ఉంటుంది కనుక ఏ చేద్దామన్నా రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలా ఉన్న వాళ్ళందరికీ కూడా వచ్చిన వరప్రదానమే ఈ టావర్ ప్రక్రియ. వాళ్ళకి బీపీ ఉండని, షుగర్ ఉండని, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండని, నో ప్రాబ్లం, వాళ్ళందరికీ కూడా మనం వాల్వ్ నారోయింగ్ ఉంటే చాలు టావర్ ప్రక్రియ ద్వారా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది.
సార్ ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్ స్టైల్కి ఎన్ని డేస్లో రావచ్చు? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ టావర్ ప్రొసీజర్. మనం చేసిన తర్వాత ఇమీడియట్గా 48 to 72 అవర్స్నే రోగి నిజంగానే వాకింగ్ చేయాలని నడవాలంటే మాత్రం డెఫినెట్గా చేయగలుగుతారు. జనరల్గా ఏంటంటే మన ఆఫీస్లో వాళ్ళకి లీవ్ ఇస్తే 1 month లీవ్ తీసుకొని వెళ్ళమంటాం, కానీ బై అండ్ లార్జ్ రోగి చేసిన 2-3 రోజులనే మనం యాక్టివ్గా ఉండగలి అన్ని పనులు చేసుకోగలుగుతారు. ఇంకా ఎన్నిసార్లు స్నానాలు చేయాలి, ఎన్నిసార్లు డ్రెస్సులు మార్చాలన్నట్టుగా బేసికలీ పరిస్థితి మనిషి ఎట్లా అలవాట్లు ఉంటాయో అవన్నీ కూడా నిర్భయంగా చేసుకోవచ్చు. కటింగ్ ఉండదు, ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉండదు, ఏ విధంగా రిస్క్ ఉండదు. కానీ మన దైనందిక జీవనంలో హెల్దీ లైఫ్ స్టైల్ పాటించాలంటే డైట్లో నియమాలు పాటించడము, ఎక్కువ స్వీట్లు మసాలాలు తినకపోవడము, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకుంటే ఈ వాల్వ్ డిజనరేషన్లు కూడా తక్కువగా ఉండొచ్చు. యాజ్ ఆఫ్ నౌ అయితే ఏం చేసుకోకపోతే కనుక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ వాల్వ్లో లీక్ రావడం కానీ నారోయింగ్ రావడం కానీ ఉండొచ్చు కనుక మధ్యాహ్నంలో తెలిసింది. అప్పుడు మనం దాంట్లోనే మళ్ళీ టావర్ వాల్వ్ ప్రక్రియ చేయొచ్చు. లేదంటే అంత ముందు సార్లు సర్జరీ చేసినప్పుడు సర్జికల్ వాల్వ్లో కూడా మనం టావర్ ప్రక్రియ చేయొచ్చు. సో కనుక ఏ రోగికి ఏ విధమైన వాల్వ్ అమర్చాలి, సర్జరీనా టావర్ అనేది కన్సర్న్డ్ స్పెషలిస్ట్ డాక్టర్ డిసైడ్ చేయాలి. ఇక ఫాలోఅప్లో ఏంటంటే దీనికి పెద్దగా అసిట్రోమన్ లాంటి మందులు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంతకుముందు సర్జరీ చేసి వాల్వ్ మార్చితే ఏంటంటే అసిట్రోమ్ అనే మందులు తీసుకోవాలి, దాని పీటీఆర్ఆర్ మానిటరింగ్ రెగ్యులర్గా చేయాలి. అదంతా ఊర్లలో ఉండకపోతుండే. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అడ్వాన్స్డ్ బయోప్రాస్థెటిక్ వాల్వ్స్లో మెటీరియల్స్ పెడితే వాళ్ళకి పెద్ద ట్యాబ్లెట్స్ ఏముండదు, జస్ట్ ఒక అకోస్పిన్ 75 టాబ్లెట్స్, ఒక కొలెస్ట్రాల్ తగ్గించే మాత్రలు వేస్తే సరిపోతుంది. ఓకే. సో వాల్వ్యులార్ హార్ట్ డిసీజ్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే డాక్టర్ గారు మనతో చెప్పారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.